మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. రమగారు, టీనేజ్ పిల్లల విషయం మనం మాట్లాడుకుంటే కొంచెం మొండితనం, పెంకితనం అంటే వయసు రీత్యా వచ్చేది కావచ్చు, ఏజ్ అలాంటిది కదా, అవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చిన్నపిల్లలైతే కొడతాము, తిట్టడము, కొట్టకపోయినా కనీసం తిట్టగలం, ఆయన ఒక దెబ్బ వేయగలం. కానీ కొంచెం పెద్ద అవుతున్న పిల్లల్ని కొట్టలేము, గబుక్కున్న తిట్టినా కూడా ఫీల్ అవుతారేమో అని ఆలోచించాల్సిన పరిస్థితి. అందుకని వదిలేస్తే మొండితనంగా, పెంకితనంగా తయారవుతున్నారు. సో దీనికి సంబంధించి ఏదైనా ఒక టాపిక్ మాట్లాడదాం. ఒక స్టోరీ ఏదన్నా అంటే పురాణ స్టోరీలు ఏమన్నా ఉన్నాయా? టీనేజ్ పిల్లలు పురాణ కథలు బోల్డు ఇది కావాలంటే అన్ని. ఇప్పుడు ఈ టీనేజ్ పిల్లల తాలూకు మొండితనం, కలిగే నష్టాలు, దానివల్ల కలిగే నష్టాలు, కలిగే ఇబ్బందులు, ఇవన్నీ ఏం కొత్తవి కాదు జయ. మనకేంటంటే ఈ లేటెస్ట్ ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి ఈ రోజుల్లోనే ఇలా ఉన్నారు, మా రోజుల్లో ఇలా లేరు అని మాట్లాడదాం. అలా ఎలా ఉంటుంది? ఇప్పుడు 10, 12, 13 ఏళ్ళ దాకా పిల్లలకి చిన్నతనం ఉంటుంది, పసితనం, అవును, తెలిసి తెలియనితనం. 13, 14 రాగానే శరీరంలో రకరకాల మార్పులు వచ్చేస్తాయి. దాంతో వీళ్ళకి రకరకాల బుద్ధిలో కూడా మార్పు వస్తుంది, బుద్ధి వికసిస్తుంది కదా. ఈ వికాసం పూర్తి స్థాయి వికాసంగా ఉండదు, సుమారుగా వికసిస్తుంది. అరవిర్చిన మొగ్గలేనమాట, అవి సగమే వస్తాయి. ఇవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ శరీరాన్ని, మనసుని కోఆర్డినేట్ చేసుకోవడం పిల్లలకి చేత కాదు. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. అది ఈ కాలపు పిల్లలైనా పాతకాలపు పిల్లలైనా ఇంతే. పాతకాలంలో ఏంటంటే పిల్లల మీద బాధ్యతలు ఉండేవి. ఏం చేసేవాళ్ళు? 10 ఏళ్ళు, ఇండియాలో అయితే 8 ఏళ్ళకి 9 ఏళ్ళకి చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, వివాహాలు కదా, బాల్య వివాహాలు చేసేవాళ్ళు. వివాహం చేస్తే 14 ఏళ్ళకో ఎప్పుడో పిల్లలు పెద్దవాళ్ళు అవ్వగానే కాపురాలకు పంపించేసేవాళ్ళు. ప్రెగ్నెన్సీలు, ఈ ప్రెగ్నెన్సీని మోసుకోవాలి, అదనంగా ఇంకో పిల్ల బాధ్యత పడుతుంది, ఆ పిల్లని చూసుకోవాలి. ఆ ఇళ్లలో పనులు. 10 ఏళ్ళు వచ్చిన పిల్ల పల్లెటూరులో అన్నం వండేసేది ఇది వరకు. అవును, అలాగే ఉండేది. మగపిల్లలు కూడా కొంచెం గడిగడి కాస్త పిల్లవాడు ముదరంగానే, అంటే కొంచెం వయసు వచ్చేసరికి కల్లా వాడిని పనిపాటల్లోకి దింపేసేవాళ్ళు. ఒకవేళ కులవృత్తులు వాళ్ళు అనుకోండి, కులవృత్తులు చేయించేవాళ్ళు, పనులలో హెల్ప్ చేయడము, బరువు బాధ్యత 2 ఉండేవి ఇది వరకు ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా. అందులో ఈ జాతి ఆ జాతి కులమత విచక్షణ ఏమీ లేదు జయ, అందరూ ఇదే పని చేసేవాళ్ళు. అయితే ఇప్పుడేమైంది, బరువు బాధ్యతలు చాలా వయసు వచ్చేదాకా మనం పిల్లలకి నేర్పటల. అవును, మన ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో 15 years పాప, దాని కంచం అది పెట్టుకుని దాని అన్నం అది పెట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మా అమ్మాయి పెట్టుకుంటుందండి అని రాస్తారు కొంతమంది, 1, 2, చాలా తక్కువ. 15 ఏళ్ల పిల్లలు కూడా కంచంలో బువ్వ కలిపి అమ్మ అన్నం పెట్టడమే ఉంటుంది. ఎందుకంటే పిల్లలు చదువుకుంటున్నారు. ఇదివరకు అట్లాంటి చదువులు కాదు, ఇప్పుడు స్ట్రెస్ఫుల్గా ఉంది చదువే లోకం, దాని మీద పోటీ, దాని మీద పరుగు. కాలేజీకి వెళ్తే పొద్దున్న 8కి వెళ్తే రాత్రి 8కి రావటం. మా అబ్బాయి మార్నింగ్ 8కి వెళ్తాడు, ఈవినింగ్ నైట్ 9కి వస్తున్నాడు. అలాగే ఉంది. మనం వాళ్ళతో పరిగెత్తేటప్పుడు పిల్లలకి చదువు తప్ప బరువు బాధ్యత ఏమీ తెలియచేయలేని పరిస్థితి, అసలు అవకాశం లేదు. తప్పు పట్టడానికి లేదు కదా. అందుకని ఇప్పుడున్న పిల్లల టీన్స్ ఎఫెక్ట్స్ మనకి భూతద్దంలో కనపడుతున్నాయి. టీనేజ్ ప్రతి వాడికి ఉంటుంది. ఎవడైనా సరే 12 నిండిన దగ్గర నుంచి 19, 20 నిండేదాకా కౌమారావస్థలో ఇలాగే ఎడాల్సెన్స్ అంటారు, కౌమారావస్థ అంటాం సంస్కృతంలో. అయితే తెలుగులో కూడా మాబోటి వాళ్ళ మేము అదే భాష మాట్లాడతాం కాబట్టి ఈ అవస్థలో పిల్లలు ఏంటంటే అది కౌమార దశ కాదు, బాల్యం. ఎలాంటి దశ? కౌమారావస్థే దాని పేరు. అవస్థ అంటే రకరకాల ఇబ్బందులు ఉంటాయి పిల్లలకి, చెప్పుకోలేనివి, చెప్పలేనివి. దాంతో ఈ సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఇది ఇప్పుడిదే కాదు, పాతకాలంలో కూడా ఉండేది. ఈ టీనేజ్లో పిల్లలు మంకుగా ఉండటం, మొండిగా ఉంటాం, ఏదైనా ఒకటి పట్టుకుని దానికే పట్టుకుని వేళ్లాడడం, ఇవన్నీ లోక సహజంగా ఉండేవి. మనకి మీరు పురాణ కథలు అప్పుడప్పుడు అడుగుతుంటారు. పురాణాల్లో ఒక టీనేజ్ గర్ల్ కథ ఒకటి ఉంది. ఓకే, ఈవిడ ముందు ఎవరైనా ఒక లేడీ ముందు టీనేజ్లో నుంచి రావాలి, మనమైనా అంతే కదా, ఈ దశ దాటాలి. అయితే ఈ టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలు దేని మీదైనా మనసు పడితే అదే కావాలని కోరుకుంటుంటారు. కాకపోతే పేరెంట్స్ ఒప్పుకోరు. ఈ అమ్మాయి విషయంలో వాళ్ళ నాన్న భలే బాగా ఒప్పుకుంటాడు. చిత్రంగా ఉంటుంది ఈ కథ. ఇదివరకు కూడా ఇలా ఉన్నాయా అనిపిస్తుంది. అయితే ఇది ఎప్పటిదంటే దేవదానవుల యుద్ధానికి ముందు. దేవదానవుల యుద్ధం అని కూడా అంటానికి, ఆ యుద్ధం రోజుల్లోనే క్షీరసాగర మథనానికి ముందు వీళ్ళు ఏం చేశారు, పాలకడల్ని చిలికి అమృతాన్ని సంపాదించారు. ఈ అమృతం రాకముందు వాళ్ళు యుద్ధం చేసుకుంటుంటే చచ్చిపోతూ ఉండేవాళ్ళు. దేవతలు పోయేవాళ్ళు,
దానవులు కూడా రాక్షసులు కూడా చచ్చిపోయేవాళ్ళు. పోయిన వాళ్ళు పోగా ఉన్నవాళ్ళు మళ్ళీ కొత్త కొత్తగా యుద్ధాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఈ క్షీరసాగర మథనానికి ముందు ఆ రాక్షసుల కులగురు అయినటువంటి శుక్రాచార్యుడు బాగా బ్రహ్మకి తపస్సు చేసి మృత సంజీవని విద్య అనే ఒక విద్యని కనిపెట్టాడు. ఓహో, మృత సంజీవని అంటే దాని పేరులోనే ఉంది. మృత అంటే చనిపోయిన వారిని, సంజీవని వారికి సంజీవని, వాళ్ళని బతికించే ఒక విద్యని అతను కనిపెట్టాడు. అతను తెలుసుకున్నాడు, బ్రహ్మవరం ద్వారా ఆయనకు వచ్చింది. ఈయన ఏం చేసేవాడు, వీళ్ళు ఈ మన దేవతలు రాక్షసులు కొట్టుకునేవాళ్ళు, అందరు చచ్చిపోయేవాళ్ళు. వీళ్ళ బాడీలను తీసి పక్కకు పెట్టుకుని రాక్షసులవి ఆ మృత సంజీవని మంత్రం చదవగానే వాళ్ళు లేచి కూర్చునేవాళ్ళు. ఈ చచ్చిపోయిన దేవతలు పోయేవాళ్ళు, రాక్షసులందరూ అలాగే ఉండేవాళ్ళు ఆ విద్యతోటి. సరే, దేవతలు ఏమనుకున్నారంటే, ఓ నాయన వీడి దగ్గర చాలా పెద్ద విద్య ఉంది, ఎలాగైనా ఈ విద్యను సంపాదించాలి. మళ్ళీ బ్రహ్మ కోసం ఎవడో తపస్సు చేస్తే వాడికి ఇచ్చిన విద్య వీడికి ఎందుకు ఇస్తారు, అలాగివ్వరు, వీడి కొత్తది వస్తుంది వరం. అందుకని ఏం చేశారు, ఈజీ మెథడ్ ఏంటంటే ఎవరైనా ఒకడు ఈ శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి ఆ విద్యని నేర్చుకుని రావాలని అనుకున్నారు. ఓకే, అనుకుంటే ఇప్పుడు ఈయనేమో రాక్షస గురువు కదా, దేవతల గురువైన బృహస్పతికి కచుడు అనే ఒక కొడుకున్నాడు, కచ. ఈ కచుడు ఏంటంటే వాడికి అందమైన కురులు ఉండేవాట, చక్కటి హెయిర్ స్టైల్ వాడి. అందుకని వాడికి ఆ కచుడు అని పేరు వచ్చింది. ఈ కచుడు ఏం చేశాడు, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే నాన్న అన్నాడు, నాయన శుక్రాచార్యుని ఎలాగైనా మెప్పించి మృత సంజీవిని విద్యను నేర్చుకురావోయి నువ్వు వెళ్ళి, దానివల్ల దేవతలందరికీ మంచి జరుగుతుందని పంపించారు. వీడు మంచి బుద్ధిమంతుడు. శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే అప్పట్లో ఒక సిద్ధాంతం ఉండేది, ఎవరైనా చదువు కోరి వస్తే వాళ్ళని నో అనకూడదు, శత్రువైనా సరే. ఈ పిల్లాడు చక్కగా ముద్దుగా బాగున్నాడు, వచ్చి శుక్రాచార్యుడిని మీ దగ్గర చదువుకుంటాను, మృత సంజీవిని విద్య కోసం వచ్చానని చెప్పలా, మీ దగ్గర విద్యాభ్యాసానికి వచ్చానండి అన్నాడు. దేవతల గురువే తనంతట తన కొడుకుని నా దగ్గరికి పంపించాడంటే నేను చాలా గొప్ప అయిపోయాను అనుకుని శుక్రాచార్యుడు ఏం చేశాడు, ఆ కుర్రాడిని తన దగ్గర పెట్టుకున్నాడు. ఆయనకి ఇంతకీ ఈ శుక్రాచార్యుడికి ఒక కూతురు ఉంది. ఆ పిల్ల పేరు దేవయాని. చాలా అందమైన పిల్ల, దానికి ఒక 14-15 ఏళ్ళు ఉంటాయి, టీనేజ్ పిల్ల. అయితే ఆ పిల్లకి ఈ కచుడు బాగా నచ్చాడు. వీడు చాలా అందంగా ఉన్నాడు. ఆ అమ్మాయి రోజువారీ రాక్షసుల మధ్యలో ఉంటుంది. రాక్షసులు అంటే నాజుగ్గా నైస్గా ఏం ఉండరు కదా, రాక్షసుడు అనగానే ఆ పేరులోనే ఒక విపరీతార్థం వినపడుతుంది, పెద్ద పెద్ద శరీరాలు, మనకు ఒక ఇమేజ్ వచ్చేస్తుంది. వీడు దేవతల్లో నుంచి వచ్చాడు, చిన్నపిల్లాడు, చక్కగా క్యూట్గా ఉన్నాడు. ఆ క్యూట్గా ఉన్న కుర్రాడు ఈ పిల్లకి నచ్చాడు. ఇక ఎంతసేపు వాడికి అన్నం పెడతాను, వాడికి అది పెడతాను, వాడికి ఇది పెడతాను, వాడి చుట్టూతా తిరుగుతుండేది. తండ్రికి ఎంత ముద్దంటే ఆ పిల్ల మగపిల్లాడు అట్లా చుట్టూతా తిరుగుతోంది అనే ఇంగితం పళ్ళ ఆయన. దాని సరదా తీర్చడమే ఆయన ఉద్దేశం, అంతకంటే ఇంకేం లేదు. పిల్లకి సరదా, వాళ్ళందరూ చుట్టూతా తిరుగుతుంది, వీడి చుట్టూతాను కూడా తిరుగుతోంది. దానికి ఏదైనా విపరీతమైన ఉద్దేశాలు ఉంటాయని ఆయన ఊహ కూడా రాలేదు. ఎందుకంటే ఆ పిల్ల చిన్నపిల్ల, ఆయనకి 14 ఏళ్ల పిల్ల, మనకు కూడా చిన్నపిల్లలే కదా, ఆయనకి అలాగే ఉండేది. అయితే కొన్నాళ్ళ తర్వాత రాక్షసులందరికీ తెలిసింది ఈ అమ్మాయి వీడి పట్ల వ్యామోహపడుతోందని. గురువుగారికి కూడా వాడు బాగా, వీళ్ళకి ఇష్టం, ఎంతసేపు కచుడు అని పిలుస్తుంది. నాన్న కూడా వాడు ప్రీతిపాత్రంగానే ఉన్నాడు. వీళ్ళందరికీ కుళ్ళు మండిపోయింది. ఏమిటి వీడు దేవతల నుంచి వస్తే వాడిని జాతి వైరం ఉంది వాళ్ళకి మనకి, వాడిని చేరదీయటం సరికదా, ఇప్పుడు ఈ పిల్ల కూడా వాడి వెనకాలే తిరుగుతోందని వాళ్ళకి సహజంగా స్టూడెంట్స్లో అలాంటివి వస్తుంది కదా. ఏం చేశారు, వీడిని ఎలాగైనా ఏదో ఒకటి చేయాలని ఒకరోజు ముక్కలుగా కోసేశారు, వాడిని కొట్టి చంపేశారు. కచుడిని చంపేసి చిన్న చిన్న ముక్కలు కోసేసి వాడిని, అంటే ఏముంది రాక్షసులకి చేతిలో పని, ఈ చెట్టు తుప్పల్లో విసిరేశారు. విసిరేసి కామ్గా మిగిలిన వాళ్ళంతా వచ్చేసారు. సాయంకాలం చీకటి పడింది. అందరూ కట్టెలు తేవడానికి, గురువుగారికి పువ్వులు తేవడానికి, నీళ్లు తేవడానికి వెళ్ళిన జనం అంతా వచ్చేసారు. వీడు రాకపోయేసరికి ఈ అమ్మాయి చూడడం మొదలుపెట్టింది. సాయంకాలం అయింది, ఇంకా కచుడు రాలేదు. చీకటి పడింది, ఇక ఈ పిల్ల కూర్చుని ఏడవటం మొదలుపెట్టింది, అన్నం తినకుండా ఏడుస్తుంటే నాన్న అడిగాడు, అమ్మా ఏమిటమ్మా ఎందుకు ఏడుస్తున్నట్టు. నాన్న కచుడు రాలేదు నాన్న, కచుడు లేకపోతే ఒక్క ముద్ద కూడా అన్నం పోవట్లేదు నాకు నోట్లోకి అనేసరికల్లా, వాడు రాకపోతే నీకు పోకపోవటం ఏమిటని తిట్టలేదు వాళ్ళ నాన్న. అయ్యో కచుడు రాదు మా అమ్మ తల్లి, నువ్వు ఏడవకమ్మా ఉండు నేను వెతుకుతానని. ఆ కచుడు ఎక్కడన్నాడా వెతకండ్రా అన్నారు. మాకు తెలియదంటే మాకు తెలియదని వాళ్ళకి తెలుసు, వాళ్ళే చేశారు ఈ పని. అక్కడి నుంచి ఏమైంది, ఈయన దివ్య దృష్టితోటి చూసి ఈ కచుడిని వీళ్ళే ముక్కలుగా తరిగారని ఏం చేశాడు, ఈ మృత సంజీవని విద్య మంత్రాన్ని చదివి కచుడిని లేచిరమ్మని పిలిచాడు. ఈ ముక్కలైన మొత్తం శరీర భాగాలని చకచక దగ్గరకు వచ్చేసినాయి. వాడు మనిషి రూపం దాల్చేసి వచ్చేసాడు. అయిందా, కొన్ని రోజులు గడిచింది. రాక్షసులందరికీ మంటగా ఉండేది. ఓసారి తప్పించుకున్నాడు, ఈసారి వీడిని ఇంకోలా చేయాలనుకున్నారు. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేశారు. ఆసారి వాడు వచ్చేసాడు. వాళ్ళు అలా మొండితనంగా, వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ అంటే చిన్నవాళ్లే ఉంటారు, వీడి వయసు వాళ్ళు, వీడికంటే కాస్త పెద్దవాళ్ళు. ఆ ఆశ్రమంలో ఉన్న ఒక అందమైన పిల్లవాడి చుట్టూతో తిరుగుతుంటే మిగిలిన వాళ్ళకి సహజంగా ఒళ్ళు మంటుంది. అందరికీ టీనేజ్ ఎఫెక్టే అది.
అయిందా? అదే అంటున్నా. ఒకటి. రెండోదేమో జాతి వైరం, వాడు దేవుడు, దేవతల కుర్రాడు, వీళ్ళు రాక్షసులు. గురువు గారికి ప్రీతిపాత్రంగా ఉండడం కూడా వాళ్ళకి పెద్దగా నచ్చలేదు. ఓకే. మూడోసారి ఏం చేశారంటే వాడిని చంపేసి శుభ్రంగా దహనం చేసేసి బూడిద తెచ్చేసేసారు వాడిని. ఈ బూడిదని శుక్రాచార్యుడికి సూరాపానం చేసే అలవాటు ఉంది కదా, సాయంకాలం పూట కళ్ళు తాగుతాడు ఆయన. ఇదేం తప్పు పని కాదు, సహజంగానే చేస్తారు, ఆరోగ్యం కోసము, లేకపోతే కొంచెం కాస్త రిలాక్స్ అవ్వడానికి ఈ సూర తీసుకునేవాడు. ఈ సూరలో కలిపేసి ఆయనకి వచ్చేసారు. ఆయన తాగేశాడు. సాయంకాలం చీకటి పడింది, మళ్ళీ వాడు రాలా, ఈ పిల్ల ఏడవటం మొదలుపెట్టింది. ఇక వెతికారు వెతికారు వెతికారు. ఆయనకి కాసేపు అయిన తర్వాత ఆయనకు అర్థమైంది, తన పొట్టలోనే తన శరీరంలోనే ధాతువుతో రక్తంతో పాటు కలిసిపోయి కచుడు ఉన్నాడు అని ఆయనకు అర్థమైంది. అర్థమయ్యి ఏం చేశాడు, అమ్మ పాపం కచుడిని వాళ్ళు కాల్చేశారమ్మా, బూడిదైపోయింది, సూర తాగకూడదు, అసలు తాగుడు అనేది ఒక దిక్కుమాల అలవాటు, మంచిది కాదు. నేను ఆ అలవాటుకు లోనయ్యి నేను ఈ కచుడిని ఇలా తాగేశానమ్మా అంటే ఈ పెళ్ళి గోలుమని ఏడవటం మొదలుపెట్టింది. కచుడు బయటకు వస్తే నాన్న చచ్చిపోతాడు, అయినా సరే దానికి కచుడే కావాలి. మొండితనం. తనకు కావాల్సిన వస్తువు కావాల్సింది, నువ్వు చావు బతుకు నాకు తెలీదు, నాకు కావాలి అంతే. మీనింగ్లెస్ అంతే. అయినా పిల్లలకి అలాగే ఉంటుంది కదా. కచుడు ఎవడో కుర్రాడు 4 నెలల క్రితం మన ఇంటికి వచ్చిన వాడు ఇంపార్టెంటా, నీకు నాన్న ఇంపార్టెంటా పిల్లకి? అది వాళ్ళ నాన్నే తయారు చేశారు కదా రామగారు. పిల్లకి అదే కావాలి. ఇప్పుడు పిల్లలు అలాగే ఉన్నారు కదా, 3 నెలల పరిచయం, 6 నెలల పరిచయం, 3 ఏళ్ల ఫ్రెండ్షిప్, వాడే కావాలి, నాన్నొద్దు. అంతే, తల్లిదండ్రులు అవసరం లేదు. అప్పుడు కూడా ఉంది ఈ పద్ధతి. ఈ టీనేజ్లో ఇలాంటి విపరీతపు ఉద్దేశాలు కలగటం అనేది పాతదే, అదేం కొత్తది కాదు. ఈ అమ్మాయి ఏడ్చింది, శోకాలు పెట్టేశారు కల. ఈయన ఏం చేశాడు, అమ్మా ఓ పని చేద్దాం, ఈ లోపల ఉన్నాడే కచుడు, వాడికి మృత సంజీవని విద్యను ఉపదేశిస్తాను, వాడు ఆ విద్య చదువుకుంటే నేను చచ్చిపోతాను, తర్వాత వచ్చి వాడు నన్ను బతికిస్తాడని తన ధాతువుల్లో లోపల రక్తంలోకి వెళ్ళిపోయిన కచుడి ఆత్మని ఆవాహన చేసి, అబ్బాయి కూతురు కోసం, అంతకంటే ఇంకేం లేదు, అబ్బాయి నీకు మృత సంజీవని మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను, శ్రద్ధగా విని నేర్చుకో, ఆ మంత్రం చదువుకో, నువ్వు బతికి బయటకు వస్తావు, నేను చచ్చిపోతాను, నా బ్లడ్లో నుంచి బయటకు వస్తావు కాబట్టి అప్పుడు నువ్వు ఆ మంత్రం చదివి నన్ను బతికిద్దు కానీ అని చెప్పాడు. కచుడు ఆత్మ రెడీగా ఉంది అది తీసుకోవడానికి. ఈయనేమో సంజీవని మంత్రం చదివాడు. ఆ కుర్రాడు ఏకసంధాగ్రాహి, ఒక్క దెబ్బకి నేర్చేసుకున్నాడు, చక్మని మంత్రం చదువుకున్నాడు. చదవంగానే వాడు సశరీరంగా బయటకు వచ్చాడు. శుక్రాచార్యుడు మాత్రం శరీరం అంతా ఛిద్రమైపోయింది. బ్లడ్ రావాలంటే బయటికి ఎలా వస్తుంది? ఛిద్రమైపోయి మరణించాడు. బయటకు వచ్చిన ఈ కుర్రాడు వెంటనే ఆ మంత్రం చదివి గురువు గారిని బతికించుకున్నాడు. అయిందా? సాయంకాలం అయింది, అది మా సాయంకాలం తెల్లవారింది. ఇది సాయంకాలం రాత్రిపూటే కదా ఇది జరిగింది. మర్నాడు పొద్దున వీడు, అయ్యా నా చదువు పూర్తయిందండి, నేను వెళ్ళొస్తానని దండం పెట్టాడు గురువుకి. అలాగే నాయన చాలా సంతోషం, నీకు నేను ఇవ్వదలుచుకోకపోయినా నీకు ప్రాప్తం ఉంది, అందుకే నీకు సంజీవని వచ్చింది అని చెప్పి దేవయానికి చెప్పాళ్ళమన్నాడు. వీడొచ్చి దేవయాని దగ్గర చెప్పాడు, అమ్మాయి నేను వెళ్ళిపోతున్నాను అనేసరికల్లా అమ్మాయి ఒప్పుకోలే. అదేంటి నువ్వు వెళ్ళిపోతే ఎట్లా, నన్ను పెళ్లి చేసుకో, నువ్వు నేను ప్రేమించానని చెప్పింది. చెప్పేసరికల్లా కచుడు అన్నాడు, చెవులు మూసుకున్నాడు, శాంతం పాపం అని, నువ్వు గురువుగారి కూతురువి, చెల్లెలతో సమానం, నేను పెళ్లి చేసుకోవటం ఏమిటి, నేను పెళ్లి చేసుకోను అన్నాడు. అమ్మాయిని అదేమిటి, నువ్వు 2 సార్లు కాదు 3 సార్లు చచ్చిపోయావు, నా వల్లే బతికావు, నువ్వు 3 సార్లు నువ్వు చచ్చిపోతే నువ్వు నా వల్లే బతికావు, నేను అడగడం బట్టే మా నాన్న నిన్ను బతికిచ్చాడు, నీకు దొరకడానికి చాలా కష్టమైనటువంటి మృత సంజీవని విద్యను కూడా నా వల్లే నువ్వు నేర్చుకున్నావు, నేనే దానికి కారణం, కాబట్టి నువ్వు కృతజ్ఞత లేదు నీకు, పెళ్లి చేసుకోనండి. అయితే వాడేం చెప్పాడు, వాడు ధర్మ సూక్ష్మం బాగా చెప్పాడు, అమ్మ నా పుటక్కి కారణం నువ్వు, అంటే నువ్వు మా అమ్మవి. బాగుందా? 3 సార్లు, ఒకసారి కాదు, మా అమ్మ ఒక్కసారే కానీ అది నువ్వు 3 సార్లు పుట్టించావు నన్ను. అండ్ 4వది, నా విద్యకి నువ్వు కారణం అయితే నువ్వు నా తండ్రితోటి సమానం, మా అమ్మ నాన్న చెల్లెలు 3టితో సమానమైన నిన్ను నేను పెళ్లి చేసుకోను అనేసరికి ఈ అమ్మాయికి కోపం పట్టలేకపోయింది. ప్రేమించింది వాడిని, వదిలేయచ్చు, వదిలేయకుండా ఏమందంటే, దుర్మార్గుడా, నేను నీకు ఇంత చేస్తే నువ్వు ఇలా ధర్మపన్నాలు చెప్తావా, నువ్వు ఏ విద్య నేర్చుకున్నావో ఆ విద్య నీకు పనికి రాకుండా పోతుంది, పో ఇక్కడి నుంచి అంది. చెప్పించింది. మన దగ్గర లేరు, అమ్మాయి ప్రేమించలేదు, నా వల్ల కాదు, నేను నీతో ఉండలేను అనగానే యాసిడ్లు పోస్తున్నారు, ఏదో చేస్తుంటారు. దాన్ని చంపేసైనా పగ తీర్చుకోవాలనుకుంటారు, అంతేగాని మనం ప్రేమించామనే ఇంగితం లేదు. టీనేజ్ వల్ల రాదు, టీనేజ్ వల్లే ఇలాంటివి వస్తాయి. అక్కడి నుంచి ఏమైంది, ఆ కచుడు వెంటనే బ్రహ్మను తలుచుకుని, నా విద్య నాకు కాదు, నా కోసం కాదు, నేను బతకడం కోసం తీసుకోవాలి, నేను యుద్ధాలు చేసేవాడిని కాదు, బ్రాహ్మణ్ణి, ఇలా ఇంట్లో కూర్చొని జపం చేసుకుంటాను, నేను నా వల్ల అందరూ ఉపదేశం పొందుతారు, నాకు ఉపయోగపడకపోయినా నాకు పర్వాలేదు, కానీ ఇప్పుడు నువ్వు బ్రాహ్మణ పిల్లవి,
గురుగారి కూతురువి, నీకు ఇంత అపజాత్యం ఏమిటి, ఈ రోషం ఏమిటి నీకు, అందుకని స్వజాతీయుడు నిన్ను పెళ్లి చేసుకోడు, ఇంకా నువ్వు బ్రాహ్మణలో నీ పెళ్ళవదు, ఓ కులం తప్పుతావు నువ్వు అని చెప్పేసి శపించాడు. ఓ ఎందుకంటే ఈ జాతికి ఉండవలసిందేంటి, విద్య నేర్పించే గుణం, శాంతం సంయమనం ఉండాలి. నీ దగ్గర అది లేదు. మీ నాన్న శత్రువు కొడుకునైనా సరే నాకు విద్య నేర్పించాడు, ఆయన నిజమైన బ్రాహ్మణుడు, నువ్వు కాదు, నీకు నీ కులంలో పెళ్ళవదు, వేరే చేతి వాడిని పెళ్లి చేసుకో, నీకు అదే తగిన శాస్తి అని చెప్పి వెళ్ళిపోయాడు. చూడండి ఇప్పుడు ఈ అమ్మాయి తొందరపాటుతోటి వాడికి ఆ విద్య ఉపయోగపడకుండా పోయింది, మొదటిది. రెండోది తన అనవసరంగా ఒక శాపాన్ని తెచ్చుకుంది. తర్వాత రాజుగారికి భార్య అయిందనుకో, రాజు భార్య అనగానే బ్రాహ్మడు, ఇప్పుడు వీళ్ళు అప్పట్లో ఇలా కులాంతరాలు అవి లేవు కదా, అవును అవును, జాతి మారిపోవటం. బ్రాహ్మలు వెజిటేరియన్స్ కానీ క్షత్రియులు వెజిటేరియన్ కాదు, హింసకి తావుంటుంది వాళ్ళ జీవితాలు. బ్రాహ్మణుల దగ్గర హింస ఉండదు కదా, దాంతో ఇలా అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ టీనేజ్ ఎఫెక్ట్ వల్లే ఈ అమ్మాయి ఇలా ప్రయత్నం చేసింది, ఇలా తొందరపడింది. ఇప్పుడు నాన్నైనా ఆ పిల్ల ఇలా పిచ్చివేషాలు వేస్తుంటే దాన్ని ఎంకరేజ్ చేయలేదు, కానీ డిస్కరేజ్ కూడా చేయలే. అమ్మాయి ఇది చేయకూడదు, ఈ కచుడి మీద ఈ రకమైన ఆసక్తి మంచిది కాదు, తప్పును సరి చేయలా అని చెప్పాల. ఎందుకంటే కూతురు మీద ప్రేమ. మన దగ్గర బోల్డ్ మంది ఉంటారు కదా కూతురు ప్రేమ అందరికీ ఉంటుంది, తల్లులకి కొడుకుల మీద, తండ్రులకి కూతుళ్ళ మీద. పిల్లల తప్పులను ఎంకరేజ్ చేస్తాం, చూసి చూడనట్టు ఊరుకుంటే ఇదిగో ఈ టీనేజ్ వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. దీన్ని మొదటే ఖండించి, మొదటి రోజునే ఆపి, మొదటప్పుడే చెప్పేసి, అంటే ఎందుకు మాంటారు అంత సులువు అంటే ఏం కాదు, సులువు ఏం కాదు అంత. ఇన్ని సంవత్సరాలు ఈ 6 ఏళ్ళు పిల్లలతో పడాల్సిందే జయ, ప్రతి ఒక్కరూ ఫేస్ చేయాల్సిందే, చిన్నదో పెద్దదో. అందరూ పెద్ద తీవ్రమైన సమస్యలు తేరు, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తారు, మనం హ్యాండిల్ చేయవలసిందే. పురాణాల వాళ్ళకే తప్పలేదు, పాతకాలం శుక్రాచార్యుడు లాంటి వాడికే తప్పల, ఇంకా మనకేం తప్పుతుంది. కాకపోతే మీరు అన్నట్లుగా ముందు నుంచి కూడా ఫస్టే మనం ఖండించగలగాలి, అది తప్పు అని వాళ్ళకి నచ్చే విధంగా మనం చెప్పగలం. తప్పు కాదు పోనీ కరెక్టే, కానీ నువ్వు ఇప్పుడు నీ ఏజ్ కాదు, నువ్వు చేయకూడదు, ఇది పనికిరాదు, పెద్ద అయ్యాక చేద్దువు. కానీ ఇంకొంచెం పెద్ద అవ్వాలి, ముందు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీ చదువు నువ్వు చదువుకో, నీ పని నువ్వు చేసుకో. నువ్వు ఇప్పుడు చేయవలసింది ఇది. ఇప్పుడు నువ్వు ఏదైనా ఇలాంటి వ్యవహారాలు చేస్తానంటే నీకు తిండి కూడా అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అని పిల్లలకి ప్రాక్టికల్గా నచ్చ చెప్పాలి. ఇది తప్పు అంటే తప్పు కాదంటాడు వాడు, వాళ్ళు చేయలేదా వీళ్ళు చేయలేదా అవన్నీ చూపిస్తాడు. మనం తప్పు అన్న కొద్దీ వాళ్ళకి చేయాలనిపిస్తుంది. అలా కాకుండా దీన్ని పోస్ట్ పోన్ చేయటం, ఒక 2 ఏళ్ళు ఆగు, వారికి అర్థమయ్యే 2 ఏళ్ళు ఆగు. మార్కుల విషయంలో చేసినట్టే చేయ, 20కి 15 వచ్చినాయి అనుకోండి, 20 ఎందుకు రాలేదు అనుకుంటా, ఇంకొక 2 తెచ్చుకోరా బాగుంటుంది, ఒక 2 మార్క్స్ అన్నామంటే ఆ 2 తెస్తారు, ట్రై చేస్తారు, తర్వాత ఇంకొకటి, అలా మెట్లెక్కించవచ్చు. దీన్ని కూడా పోస్ట్ పోన్ చేస్తే టీనేజ్ ఎఫెక్ట్స్ అన్నిటినీ చాలా మటుకు పోస్ట్ పోన్మెంట్ తోటే చేయించాలి, ప్రేమతోనే చేయగలం. గట్టిగా చేస్తే ఏం లేదు, మనం బిగిసిన కొద్దీ పిల్లలు బిగిసిపోతారు, అంతే. ఏజింగ్ ఎఫెక్ట్ అంతే. రైట్ రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.